హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ ఫిజిక్స్. ఇక్కడ చూడండి, ఉష్ణశక్తి మీ శరీరం నుండి బయటకు ప్రవహిస్తే చల్లదనం అనే అనుభూతిని, ఉష్ణశక్తి మీ శరీరం లోపలికి ప్రవహిస్తే వెచ్చదనం అనే అనుభూతిని మనం పొందుతాము. అలాగే ఇక్కడ చూడండి, ఉష్ణ సమతాస్థితి, ఉష్ణం మరియు ఉష్ణోగ్రత రెండు వస్తువులను ఒకదానికి ఒకటి తాకే విధంగా ఉంచినప్పుడు, అంటే ఉష్ణీయ స్పర్శలో ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి అనేది బదిలీ అవుతుంది. అలాగే ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయికి లేదా చల్లదనం స్థాయి పొందే వరకు ఈ ఉష్ణశక్తి అనే ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిని పొందుతాయని మనం చెప్పవచ్చు. అలాగే ఉష్ణ సమతాస్థితి అనేది ఒక వస్తువు ఉష్ణ